కలిగి రాయి అహల్యవుడు అనేది కథలల్లో చదువుకున్నాం గాని ఒక మనిషి కాలు మోపితే ఆ కాలిని తరిగానే మారిపోతుందని ఇయాల్టి దినాలల్లా కండ్ల పొంటి చూస్తున్నాం. అబ్బ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 ా నీ పాదం పుణ్యపాదం అని గులాబీ పూలు చల్లుతున్నారు. బస్తీ జనాలైతే మస్తు వాడుకుంటున్నారు. ముచ్చటేందో ఇంకా సమజ్గాలే. ఇగో చూడురులా సారు చక్కగా మహబూబ్ నగర్లో ఉన్న బస్తీలకు పోగానే ఓ మస్తు మంది సంవత్సరాలను పట్టుకొని ఎదురొచ్చిర్రు. మొన్న వరంగల్లో చూసిర్రు కదా సారు పనితనం. ఇక అందుకనే సార్కు దరఖాస్తు తీయాలని ఓ బగ్గ మంది వచ్చిర్రు అనుకో రాదురిగా. ఇక చూడురి ఎట్లా వరుసలు కట్టిర్రో. ఇక పింఛన్లు రాలేదని ఓగలు, రేషన్ బంద్ చేసిందని ఇంకొకలు ఓగిసోటి మస్తుగానే వచ్చినాయి. ఇక అన్నిటినీ ఏడి ఆడ తీసుకున్నట్టు చేసి ఇక నడుచుడు సురువు చేసిండు కేసీఆర్ సారు. అగ్గో శ్రీనివాస్ సార్ను చూడురి సందులకేమో చూపెడుతుండు. చూస్తుర్రా ఎంత సందుల నుంచి అయినా సారు మస్తు సరసర పోతుండు. ఇగో ఇట్లకెళ్ళేవలో పిల్లగాడు దరఖాస్తు ఇస్తే చూడురి పక్కకున్న ఆఫీసర్లకు ఇవ్వకుండా చదువుతూనే ఉన్నాడు కదా. అబ్బా ఇక చదివిండంటే ఆ సమస్య తీరినట్టే అనుకో రాదుని. ఇగో ఈ తల్లి చూడు ఏదో లొల్లికొచ్చింది అయ్యింది సార్కి ఎదురుగా పోయేమో చేస్తుంది. అగో ఆడు దిక్కు నుంచి ఆడ పోలీసు కూడా వచ్చింది ఆగబడుతుంది. అరే పూలు చల్లుతుందా. అబ్బో సార్ అంటే ఎంత పాయిరమో పొర్రి. ఇక ఇయాటి కాడ నుంచి బతుకంతా మారుతుందని సంబరం కావచ్చు. ఇగో ఇట్లా సారు నడుచుకుంటా అగో ఆ పక్క పంటుంటే చెరువు కాడికి పోయిండు. కానీ ఇక చూడురి సెక్యూరిటీ వాళ్ళు ఇట్లా కార్లు వేసుకొని ఆడికి చేరిండు. అయినా చూస్తుర్రా అటు ఆఫీసర్లతోటి ఇటు మన సీనాన్నతోటి అన్నిటి నడుచుకుంటాడు కేసీఆర్ సారు. అగ్గో అక్కడనే అధికారులకు ఆర్డర్ వేస్తుండు. అంటిగా చెరువును హైదరాబాద్లో ట్యాంక్ బండ్ కంటే ఇంకా అజెటే చేస్తాడు కావచ్చు అని అనుకుంటారు అక్కడ ఉన్నోళ్ళు. మరి ఎట్లయిద్దో ఏందో కానీ ఇక మాట్లాడుకుంటా మళ్ళా సారు బస్తీవాడ పట్టిండు. ఎక్కడెక్కడ పేదోళ్ళు ఇళ్ళు ఉన్నాయో చూసుకుంటా అక్కడక్కడ వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి వచ్చిండు. మంచి షెడ్ అరుచుకొని అన్ని సౌలతులు చేస్తామని మాట ఇచ్చిండు. ఇగో కాడ బస్తోళ్ళందరినీ కూర్చుంటే పెట్టి మీటింగ్ పెడితే స్టేజ్ ఎక్కి సారు మస్తు బాధపడ్డాడు. ఇండ్లు అన్ని కచ్చా ఇండ్లు ఉన్నాయి, గూన పెంకల ఇండ్లు ఉన్నాయి. ఇక కొన్ని ఉంటే ఉన్నాయి లేకపోతే లేదు. ఇక మోరీలు అందమైతే చెప్పతరం కాదు. మరి ఎట్లా బతుకుతున్నా మీరు నాకైతే అర్థమైతే లేదు. మీ ఓపికకి దండం పెట్టాలి. ఇక ఇట్లా మాటలు చెప్పుకుంటుండు కాదు, పట్టి మాటలు చెప్పుడు కాదు. మునుపటి రాజకీయం కాదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ లెక్క మీకు నడవాలి పని వరుస. లేకపోతే తెలంగాణ వచ్చి కూడా అర్థం లేకుండా అయిపోతుంది. ఎన్ని రోజులలో మారాలి? మళ్ళీ 5 ఏళ్ళక బస్తీలో వెంటనే మారాలి. 100% మారుతుంది. ఎట్లా మారదో దాని సంగతి